అందరికీ నమస్కారం అండి. నేను కందాళ అన్నపూర్ణని. జ్ఞానవాహినికి స్వాగతం అండి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే అందరికీ తెలిసిందే, కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. కావాలని ఎవరు చేయరు, కానీ చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే అవి మనం స్వయం పాకాలు ఇస్తాం కదండి, పొత్తర్లు అంటారు దాన్ని. ఆ స్వయం పాకాలు ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి అమ్మా. ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ హస్బెండ్ పురోహితుడు అనమాట. అతనికి స్వయం పాకం వస్తే ఆవిడ వండుతుంది. ఆవిడ కళ్ళకి ఆపరేషన్ అయింది, ఒక కన్ను కట్టు, ఒక కన్నుకేమో కొంచెం మసగా కనిపించదు. ఆవిడ పక్కన బియ్యం పెట్టింది, పులుసు ఏమో ఏంటిది చింతపండు నానబెట్టింది. నానబెడితే ఆ చింతపండు నానబెట్టి నీళ్ళలో పైన తెల్లని పురుగులు, అన్నం ఉడుకుతుంటే నల్ల పెంకు పురుగు లాంటివి ఇలా ఉడుకుతున్నప్పుడు ఎగురుతున్నాయి అనమాట. అందుకని ఏంటంటే ఇది అంటే ఇవాళ స్వయం పాకం వచ్చిందండి, వండుతున్నాను అంది ఆవిడ. పాపం ఆవిడ కళ్ళు కనిపించక, లేకపోతే ఎప్పుడు బాగు చేసుకుని వండుతారు. కానీ కొంచెం స్వయం పాకం ఇచ్చేటప్పుడు అమ్మ, ఇద్దరు మనుషులు తింటారు. అన్ని దానాల్లోకి అన్నదానం ముఖ్యం, ప్రధానమైంది. ఆకొన్న కూడా అమృతము అని. కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం బియ్యం ఇచ్చేటప్పుడు ఒక 2 గ్లాసులు బియ్యం అంటే ఇద్దరు మనుషులు తింటారు. ఒక గ్లాసు ఇద్దరు ఇప్పుడు తినలేకపోతున్నారు, కానీ మన లెక్కది 2 గ్లాసులు బియ్యం చూసి చక్కగా ఒక పావు సేరులో సగం కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మీ ఇష్టం. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5-6, ఎండుమిరపకాయలు ఒక 5-6, అలాగే ఇంత బెల్లం ముక్క, అంటే ఒక నారింజకాయ అంత బెల్లం ముక్క. తర్వాత ఏమో అని కాయగూరలు, అరటికాయ, తోటకూర మీ ఇష్టం, బంగాళదుంప అలాగనమాట. అంటే ఈ తద్దినాలు టైం అప్పుడు ఇచ్చేవి మాత్రం బంగాళదుంప ఇవ్వము. లేదంటే బంగాళదుంపలు కూడా ఇవ్వచ్చు, వంకాయ ఇవ్వచ్చు, కంద ఇవ్వచ్చు, జామ ఇవ్వచ్చు. తర్వాత అరటికాయలు, తోటకూర, శాఖపాకం అంటే తోటకూర అనమాట. అలాగా ఏదైనా సరే ఇద్దరు మనుషులు శుభ్రంగా తినడానికి వీలుగా కొంచెం కూర అది కూడా ఇచ్చి పప్పు చూసుకోండి. అందరూ ఇచ్చేస్తున్నారు, చూసుకోండి అమ్మ. కొంచెం ఒక నారింజకాయ అంత కాయేమో నిమ్మకాయ అదేంటి చింతపండు కూడా ఇలాగా కొంచెం దగ్గరికి చేసి ఒక కాగితంలో కట్టి దేనికి దానికే వేరుగా ప్యాక్ చేసి. అలాగే దక్షిణ కూడా మరి 10-5 కాకుండా ఈ రోజులో ఏమొస్తుంది, ఒక 100 రూపాయలు అంటే కలిగి ఉంటే మాత్రం ఒక 101 రూపాయి పెట్టి దక్షిణ పెట్టి ఆ విధంగా మీరు స్వయం పాకాన్ని ఇస్తే ఇద్దరు మనుషులు శుభ్రంగా కడుపు నిండా చక్కగా వండుకుని తింటారమ్మా. కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చే స్వయం పాకం ఏదైనా సరే కార్తీక మాసంలో ఇస్తారు, శ్రావణ మాసంలో ఇస్తారు. అలాగే ఇంట్లో మన వాళ్ళ పెద్దవాళ్ళు తిది ఏదైనా రోజు ఉంటే ఆ రోజు ఇస్తారు. దేనికైనా సరే మీరు ఇచ్చే స్వయం పాకం మాత్రం కొంచెం ఈ విధంగా ఉండేలా చూసుకోండి అమ్మా. ఇది నా ప్రార్థన. మీరు ఏదో తక్కువ చేస్తారు, లేదంటే సరిగా ఇవ్వరని కాదు, కొంచెం చూసుకుని. ఇంకొక విషయం ఏంటంటే మనం పూజలు ఎంత భక్తిగా చేస్తామో స్వయం పాకం ఇచ్చేటప్పుడు కూడా అంత భక్తిగానే ఇవ్వాలమ్మా. ఎందుకంటే ఇద్దరు మనుషులకు భోజనం పెడుతున్నాం. ఇంట్లో వండి పెట్టకపోవచ్చు మనం, కానీ వాళ్ళు వండుకు తింటారు కదా. కాబట్టి అందుకని ఏంటంటే భక్తిగా శ్రద్ధగా స్వయం పాకం కూడా అలాగే కలిగి ఉంటే ఒక తువ్వాళ్ళలో అవన్నీ ప్యాక్ చేసి మూగట కట్టి తువ్వాల పడంగా కూడా ఇవ్వండి. లేదు శక్తి లేదు మీ ఇష్టం, ఒక పెద్ద కవర్లో అవన్నీ చిన్న చిన్న పొట్లాల కింద కట్టేసేసి ఒక కవర్లో పెట్టేసి ఇచ్చేయండి. ఏదైనా మీ ఇష్టమే. కాకపోతే ఏంటంటే ఇచ్చే విధానం మాత్రం భక్తితో శ్రద్ధతో, ఇద్దరికి భోజనం పెడుతున్నాను, ఇద్దరికి ఆకలి తీరుస్తున్నాను అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ విధంగా చేయండి. ఇది నా ప్రత్యేకంగా ప్రార్థన, విన్నపం అమ్మ. మరోలా మాత్రం అనుకోవద్దు, చూసుకుని ఇవ్వండి, శ్రద్ధగా ఇవ్వండి, అంతేనమ్మా. ఉంటాను.